Hey guys, welcome to my YouTube channel Connecting Nokia alias Cute Girl Nokia. ఈ ప్లెజెంట్ వాతావరణం చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఎక్కడికి వచ్చామనేది. విలేజ్కి వచ్చేసాము. చూసారా సన్సెట్ వ్యూ ఎంత బాగుందో. మాకు ఫెస్టివల్స్ వచ్చినా సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా మేము ఖచ్చితంగా వచ్చేస్తాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మీలో ఎంతమంది మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. సో రేపు వచ్చేసి కృతిక కావిడి ఉందన్నమాట. సో కృతిక కావిడి ఉండడం వల్ల ఈరోజు అమ్మమ్మ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. సో మేము రాగానే మాకు ఒక పని అప్పగిచ్చారనమాట. ఎవరికి? నాకు, మా చిన్న తమ్ముడికి. సో మేము ఇది మొత్తం క్లీన్ చేయాలి. చూసారా ఈ చెట్ల దుమ్మంతా కూడా వచ్చి ఇక్కడ మిద్ది పైన మొత్తం పడిపోయింది. మేము ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము. హలో ఫ్రెండ్స్, చీపుడుతో పని వచ్చింది ఫ్రెండ్స్. పడుతుంది సార్, మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారిపోయారు. ఇంకా మా గని అంత పెద్ద డైలాగ్ వేసే లోపల నేనైతే స్పీడ్ గా వెళ్ళి తోసేస్తున్నాను. మా వాడు ముందుకొచ్చి మరి నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. సో మా అమ్మమ్మ కింద ఇల్లంతా తోసి తుడిచేస్తున్నారు. అందుకని చెప్పి మేము కూడా కొంచెం హెల్ప్ చేద్దామని పైకి వచ్చి ఇలా మిద్దు కూడా నీట్ గా చేద్దామని తోస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఎప్పుడో ఒకసారి తోసే వాళ్ళ కష్టాలు. ఇక్కడ ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి మిద్దు మొత్తం కూడా గ్రీన్ వేస్ట్ మాత్రమే పడిందనమాట. ఆ గ్రీన్ వేస్ట్ అంతా ఎందుకు బ్యాక్ సైడ్ వేస్తున్నామంటే అది మెన్యూర్ లా యూజ్ అవుతుందని చెట్లకి. చూసారా ఎంత నీట్ గా తోసేసామో మేము. ఇంకా ఇప్పుడు స్టెప్స్ తోసేస్తే అయిపోతుంది అనమాట మా వర్క్. మా తాతయ్య దూడని పట్టుకొచ్చాడు గాయ్స్. అది చూడండి భయపడి లేసేసి. యాక్చువల్లీ నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ అది ఎలాంటి ఇష్టం అంటే అవిటికి నచ్చనంత ఇష్టము. సో అవిటినైతే నేను పట్టుకొని అలా పిసికేస్తూ ఉంటాను. అవి పాపం భయపడుతూ ఉంటాయి. సో మనకి ఇంకా కాస్త క్లీనింగ్ లో పెండింగ్ ఉందన్నమాట. సో ఇలా అరుగులన్నీ కూడా నీట్ గా వాటర్ పోసి కడిగేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మనకు విలేజ్ అంటేనే గుర్తొచ్చే దాంట్లో ఒకటి ఏంటంటే అరుగులు. సో అందరూ అలా నైట్లలో వచ్చి అరుగుల పైన కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఉంటున్నాం. రేపైతే మాకు కావిడి ఉందని చెప్పి పూలన్నీ తెచ్చి ముందర వేసుకొని ఇంట్లో ఉండే వాళ్ళందరూ పూలు కట్టడం అయితే స్టార్ట్ చేసేసారు ఎంచక్కా మాట్లాడుకుంటూ. మేమందరం అయితే మా అమ్మమ్మ పెట్టిన కాఫీని ఎంజాయ్ చేస్తున్నాము. మా అందరికి మా అమ్మమ్మ పెట్టే కాఫీ అంటే చాలా చాలా ఇష్టము. మా తాతయ్య ఆవుని దూడని తీసుకొచ్చే లోపల మా అమ్మమ్మ రెడీగా ఆ ట్యాంక్ లో ఉద్దిపొట్టు నీళ్లు పోసి పెట్టేశారనమాట. అవి కూడా నడుచుకొని వచ్చాయి కాబట్టి దాహం ఎక్కువగా ఉన్నట్లుంది. స్పీడ్ గా తాగేస్తూ ఉన్నాయి. ఆ ఆవు దూడ రిలేషన్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడైతే ఇంకా తీసుకొచ్చిన గడ్డిని కొంచెం వేసేసారండి సాయంత్రం అవ్వగానే. ఇంకా అలా ఆవు కసువు మేయడం పూర్తి చేసుకున్న తర్వాత మా అమ్మమ్మ మా పిన్ని అయితే వచ్చేసారు పాలు పిండడానికి. మా పిన్ని అయితే చాలా ఇయర్స్ తర్వాత పిండుతుంది, కానీ చాలా బాగా పిండుతున్నారు. ఇంకా మా అమ్మమ్మ విషయానికి వస్తే ఇంకా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ పాలు పిండుతుంది. చాలా నీట్ గా పాలు పిండుతుంది కాబట్టి చాలా స్ట్రెంగ్తీగా ఉంది. హ్యాండ్స్ కి అదొక ఎక్సర్సైజ్. కానీ పాలు పిండడం రాని వాళ్ళకైతే చాలా కష్టం అండి. నేను కూడా ఒకసారి ట్రై చేశాను, అస్సలు పిండలేకపోయాను. ఇంకా మా ఆవు విషయానికి వస్తే చాలా అరగెంట్ అనమాట. మా తాతయ్యని అమ్మమ్మని తప్ప ఇంకెవరిని దగ్గరికి చేరనివ్వదు. గుడ్ మార్నింగ్ గైస్. అస్సలు భయపడకండి, అది నేనే. తెల్లవారితో మన అవతారం అలా ఉంది. ఇంకా మార్నింగ్ లేవగానే మా అమ్మమ్మ ముగ్గులతో స్టార్ట్ చేసేసారు. చూసారా గడపలంతా నీట్ గా పసుపు కుంకాలతో అలంకరించేసింది. సిటీలో ఉండే వాళ్ళైతే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రమే బిన్నాలు వేసి ఇలా ముగ్గులు వేసుకుంటూ ఉంటాము. కానీ విలేజ్ లో ఉండే వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ 5కే లేసి ఇలా ముగ్గులేసి పసుపు కుంకం పెట్టి అలంకరిస్తూ ఉంటారు చక్కగా. అందుకే విలేజ్ లో ఒక మంచి అంబియన్స్ వస్తుంది. మార్నింగ్ ఒక పాజిటివ్ వైబ్ అనమాట. ఇంటి ముందే కాకుండా రోడ్డు పైన ఇంకా గుడి ముందర కూడా నీట్ గా అయితే ముగ్గులు వేసి పెట్టేశారనమాట. చూసారా గుడి దగ్గర మా దూడ ఉందన్నమాట. సో మా డాడీ మా గని అయితే దూడతో చక్కగా ఆడుకుంటున్నారు తెల్లవారు లేవగానే కూర్చొని.
ఎంత బాగా పిచ్చుకల సౌండ్ వస్తున్నాయో వింటున్నారా మీరు? ఇంకా మళ్ళీ మా తాతయ్య మార్నింగ్ అవ్వగానే ఆవుల కోసం అయితే ఉద్దుపొట్టు నీళ్ళు పోసేస్తున్నాడు అనమాట. ఊర్లో అయితే ఆవులకైతే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, చాలా బాగా చూసుకుంటారు ఆవుల్ని. చూసారా, మా మమ్మీ పిన్ని అయితే పేడ ఎత్తడం స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా ఆ పేడని దిబ్బలో పోస్తుంది. ఇక్కడ ఉండే డంగ్ అంతా కూడా చెట్లకు మెన్యూర్లా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీన్ని గోబర్ గ్యాస్ కూడా ఉపయోగించుకుంటారు. ఎందుకంటే నార్మల్లీ కౌ డంగ్ అనేది బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఈ బయోగ్యాస్ తో వంట చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ మార్నింగ్ అవ్వగానే యథావిధిగా మా అమ్మమ్మ పిన్ని అయితే పాలు పిండడం స్టార్ట్ చేసేసారు. నేను మధ్యలో వెళ్ళి పుల్లలాగా పట్టుకోవడం అయితే పట్టుకున్నాను. లాగాను అస్సలు రాలేదండి బాబాయ్ పాలు. చాలా కష్టం అండి పాలు పిండడము. కానీ మా ఆవు దగ్గర నుంచి వచ్చే పాలంటే మాకు చాలా చాలా ఇష్టం. చూసారా అమ్మమ్మ ఎంత చక్కగా పిండుతున్నారో. మేము ఎప్పుడు ఊరికెళ్ళినా అక్కడ ఉండే పాలు, పెరుగు అంటే మాకు చాలా ఇష్టం అనమాట. పెరుగన్నంత అన్నం తినేయాల్సిందే, చక్కగా ఒక గ్లాస్ పాలు తాగేయాల్సిందే. అలా పాలు పిండడం అయిపోగానే మా అమ్మమ్మ వచ్చి వెంటనే కాఫీ అండ్ పాలు పెట్టడం స్టార్ట్ చేసేసారు. ఇంకందరూ బయట కూర్చొని ముచ్చట్లు పెట్టారనమాట. సో వాళ్ళకైతే తీసుకొచ్చి పాలు ఇచ్చేస్తుంది. దాంతో పాటు నేను కూడా తాగేస్తున్నాను. ఇంకా అమ్మమ్మ అయితే పూజ రూమ్ లో కూడా ముగ్గేసేసి నీట్గా పటాలన్నీ శుభ్రం చేసుకొని దీపం అయితే పెట్టేశారు. చూసారా ఎంత బాగా అలంకరించిందో. ఇంకా అలా ఈవినింగ్ అవగానే మళ్ళీ అమ్మమ్మ, పిన్ని, నేను కలిసి అయితే చేనులోకి వచ్చేసాము. ఈ ట్రీస్ వచ్చి డేట్ ట్రీస్ అన్నమాట. చూసారా ఎంత బాగుందో గ్రీనరీ. ఈ ఫెన్సింగ్ లోపల ఉండేదైతే మా చేను అన్నమాట. ఇదే మా చిన్నప్పుడు స్విమ్మింగ్ పూల్. ఇక్కడైతే మొత్తం కూడా చెనక్కాయ చెట్లు నాటాము. ఇంకా మధ్యలో అక్కడక్కడ టెంకాయ చెట్లు, ఇంకా ఆవు కోసమని కసువు ఇలా నాటారనమాట. చూసారా కొన్ని కొన్ని చిల్లీస్ కూడా వేశారు. ఇంకా ఇక్కడ అంట ఈరోజు కొయ్యడం అయితే. ఇంకా రావడం అమ్మమ్మ పిన్ని అయితే స్పీడ్ గా కోసేస్తున్నారు. చూసారా చకచక అని. ఇంకైతే అలా ఒక లుక్ వేస్తున్నాను చూడండి. మొత్తం అంతా కూడా ఎంత బాగుందో కదా. ఇంకా మా పిన్ని, మా తమ్ముడు అయితే గడ్డి మోపు అయితే కట్టేసింది మా అమ్మమ్మ. ఇంకా వాళ్ళిద్దరు అయితే ఎత్తుకొని వెళ్తున్నారు. ఇంకా ఈవినింగ్ అవ్వగానే మా తాతయ్య అయితే ఫ్రెష్ గా స్నానం చేసేసి మా ఊర్లో ఉండే గుడికి వచ్చేస్తాడనమాట. చూసారా ఎంత గట్టిగా కొడుతున్నాడో గంటని. ఇంకా అలా పెద్ద పూజారిలాగా గుళ్ళో మంత్రాలన్నీ చదివేస్తూ ఉంటాడు. కానీ మా తాతయ్య చదివే వినాయక స్తోత్రం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. చాలా బాగా చదువుతారు, చాలా బాగా చెప్తారు. సో ఇలా అయితే వన్ డే నేనైతే హ్యాపీగా ఊర్లో అయితే గడిపేశాను అనమాట. సో మీరు కూడా విలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనేది కమెంట్లో అయితే కమెంట్ చేసేయండి. మాతో పాటు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో డూ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు టచ్ ది బెల్ ఐకాన్. సో మంచి వీడియోస్తో మళ్ళీ వచ్చేస్తా. బాయ్ బాయ్.